అందరికీ నమస్కారం. ఉత్తర దిశలో అపారమైన శక్తి దాగి ఉందని తెలుసా? అదే భల్లాట రహస్యం. ఈ శక్తి మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇంటి డిజైన్తో అపారమైన సంపదను పొందగలమా? ఇది ఊరికే అడిగే ప్రశ్న కాదు, చాలామందికి ఉండే ఓ పెద్ద కోరిక. మన ప్రాచీన శాస్త్రం ప్రకారం సమాధానం అవును అనే వస్తుంది. అసలీ రహస్యమంతా ప్రతి కట్టడంలోనూ దాగియున్న ఒక కాస్మిక్ మ్యాప్తోనే మొదలవుతుందన్నమాట. ఆ కాస్మిక్ మ్యాపే వాస్తుపురుష మండలం. సరే, ముందుగా ఈ అద్భుతమైన కాన్సెప్ట్ గురించి కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకుని మన విశ్లేషణ మొదలు పెడదాం. సంపదకు కేంద్రంగా భావించే ఉత్తర దిక్కు, దాని ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. ఉత్తర దిక్కుని పాలించేది ఎవరో తెలుసా? సాక్షాత్తు సంపదకు అధిపతి అయిన కుబేరుడు. అందుకే ఈ దిక్కుని శ్రేయస్సుకి, సమృద్ధికి చిహ్నంగా చూస్తారన్నమాట. అయితే ఈ ఉత్తర దిక్కుని 8 ఎనర్జీ ఫీల్డ్స్గా లేదా 8 దేవతలుగా విభజించారు. వీటిలో రోగా, నాగా, భుజంగా లాంటివి కొంచెం అశుభకరమైనవిగా చెప్తారు. కాని ముఖ్య, భల్లాట, సోమ ఇవి మాత్రం అత్యంత శుభప్రదమైనవి. మనమిప్పుడు మాట్లాడుకోబోయే భల్లాట ఈ శుభప్రదమైన దేవతల్లో ఒకరు. ఓకే, ఇక మనం పూర్తిగా భల్లాట మీద ఫోకస్ చేద్దాం. అంటే అపారమైన సమృద్ధినిచ్చే ఆ శక్తి గురించి ఇంకొంచెం డీప్గా తెలుసుకుందాం. మనం ఇందాక చెప్పుకున్న 8 దేవతల లిస్టులో భల్లాట స్థానం 4ది. అసలు భల్లాట అనే పదానికి సంస్కృతంలో అర్థమే అపారమైన సమృద్ధి. ఆ పేర్లోనే దాని పవరేంటో క్లియర్గా ఉంది కదా. సరే, ఇంతకీ ఎవరి భల్లాట? ఉత్తర దిక్కులో ఉండే 4వ దేవత ఈయన. కుబేరుడి సంపదలకి ఈయనే గార్డియన్ అని నమ్ముతారు. మనం పడే కష్టాన్ని నిజమైన సంపదగా మార్చే శక్తి ఈయనకుంది. అంతేకాదు, ఈయనకి చంద్రుడు అంటే జ్ఞానంతో, శని అంటే డిసిప్లిన్తో కనెక్షన్ ఉంది. అందుకే మెటీరియల్ సక్సెస్కి, వారసత్వంగా వచ్చే సంపదకి భల్లాటని చాలా కీలకంగా భావిస్తారు. సరే, ఈ పౌరాణిక విషయాలన్నీ బాగానే ఉన్నాయి, కానీ దీన్ని మన ఇంటికి ప్రాక్టికల్గా ఎలా అప్లై చేసుకోవాలి? ముఖ్యంగా మెయిన్ డోర్ విషయంలో భల్లాట ఇంపార్టెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వాస్తుశాస్త్రం చాలా క్లియర్గా చెప్తోంది, ఇంటి మెయిన్ ఎంట్రన్స్ని భల్లాట పదంలో అంటే N4 జోన్లో పెట్టడం అనేది సంపదని ఆకర్షించడానికి ఉన్న పవర్ఫుల్ మార్గాల్లో ఒకటి. ఇలా చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ విపరీతంగా యాక్టివేట్ అవుతుంది. వారసత్వ సంపద అంటే లెగసీ వెల్త్ ఆకర్షించబడుతుంది. మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నీ సక్సెస్ఫుల్గా పూర్తవుతాయి. ఇంటలెక్చువల్ పవర్, వివేకం పెరుగుతాయి. సమాజంలో గౌరవం, లగ్జరీ లైఫ్ కూడా లభిస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ ప్రొఫెషనల్స్కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. భల్లాట జోన్ ఇంపాక్ట్ ఎంతలా ఉంటుందో చూడండి. ఆ ప్లేస్లో మెయిన్ డోర్ లాంటి పాజిటివ్ నిర్మాణం ఉంటే సంపద పెరుగుతుంది, ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి. కానీ అదే ప్లేస్లో సెప్టిక్ ట్యాంక్ లాంటి నెగటివ్ నిర్మాణం ఉంటే అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, సంపద నిలవకపోవడం, వారసత్వ గొడవలు, ఫోకస్ లేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఆ జోన్లో తీసుకునే నిర్ణయం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకవేళ ఇంట్లో ఈ విషయంలో ఇప్పటికీ ఏవైనా దోషాలు ఉంటే ఏం చేయాలి? కంగారు పడాల్సిన పని లేదు. వాటికి కూడా రెమెడీస్ ఉన్నాయి. ఆ డిఫెక్ట్స్ ఏంటి, వాటి రెమెడీస్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఉత్తర దిక్కులో మెయిన్ ఎంట్రన్స్ కోసం ఒక గోల్డ్ జోన్ ఉంది. అదేంటంటే N3 అంటే ముఖ్య, N4 అంటే భల్లాట, N5 అంటే సోమ. ఈ 3 ప్లేస్లు చాలా చాలా శుభప్రదం. ఇప్పుడు ఎవరికి ఏది బెస్ట్ సూట్ అవుతుందో కూడా చూద్దాం. కెరియర్ గ్రోత్ కావాలనుకునే వాళ్లకు ముఖ్య అంటే N3 చాలా మంచిది. ఇన్వెస్టర్లు, ప్రాపర్టీ బిజినెస్ చేసేవాళ్లకు భల్లాట అంటే N4 బెస్ట్ చాయిస్. ఇక ప్రాఫిట్స్తో పాటు కొంచెం ప్రశాంతత, స్పిరిచువాలిటీ కావాలనుకునే వాళ్లకు సోమ అంటే N5 చాలా అనువైనది. మరి ఒకవేళ ఇంటి ఎంట్రన్స్ ఈ గోల్డ్ జోన్లో లేకపోతే అప్పుడేంటి పరిస్థితి? దానికి కూడా కొన్ని సింపుల్ రెమెడీస్ ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్ స్టెప్, కరెక్ట్ కలర్స్ వాడాలి. ఉత్తరం గోడలకు గ్రీన్, లైట్ బ్లూ లేదా వైట్ వేయండి. రెడ్, యెల్లో అస్సలు వాడద్దు. సెకండ్ స్టెప్, మెయిన్ డోర్కి గడప పెట్టాలి. రాయి లేదా చెక్కతో చేసిన గడప పెడితే సంపద బయటకు పోకుండా ఉంటుంది. థర్డ్ స్టెప్, శుభచిహ్నాలు పెట్టాలి. స్వస్తిక్, ఓం లేదా వినాయకుడు విగ్రహం లాంటివి ఎంట్రన్స్ దగ్గర ఉంచండి. ఇక ఫైనల్గా ఫోర్త్ స్టెప్, గ్రీనరీ యాడ్ చేయండి.
ఉత్తరం వైపు ఒక మనీ ప్లాంట్ లేదా తులసి మొక్కను పెట్టడం చాలా మంచిది. చివరగా ఒక్క మాట. వాస్తుపురుష మండలానికి అనుగుణంగా మన ఇంటిని సరిచేసుకోవడమంటే విశ్వ నియమాలతో మన జీవితాన్ని సింక్ చేసుకోవడం లాంటిది. ఇది కేవలం మనకే కాదు, మన తరతరాల వాళ్లకి కూడా శ్రేయస్సునిస్తుంది. మరి ఇల్లు ఈ విశ్వంతో కనెక్ట్ అయ్యుందా? ఒక్కసారి ఆలోచించండి.